రైతులకు 15 నిమిషాల్లో రుణమిచ్చే పరిస్థితి రావాలని బ్యాంకర్లకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు. సాగులో కొత్త విధానాల్ని ప్రోత్సహించాలన్నారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు బాబు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యల ఊసే ఉండకూడదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. రైతుల ఆత్మహత్యల నివారణకు గల మార్గాలను అన్వేషిస్తున్నట్లు వివరించారు. కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో తాము పనిచేస్తున్నట్లు తెలిపారు ఆయన. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సదస్సులో ఈ సూచనలు చేశారు చంద్రబాబు. సాగులో కొత్త విధానాలను ప్రోత్సహించేలా బ్యాంకర్లు పనిచేయాలన్నారు చంద్రబాబు. ప్రకృతి సాగుతో పాటు హార్టికల్చర్ సాగుకు బ్యాంకులు మద్దతుగా నిలవాలన్నారు. ఏపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో 20% వృద్ధి సాధించాలని లక్ష్యంగా నిర్దేశించారు సీఎం చంద్రబాబు. గత ఏడాదితో పోలిస్తే కౌలు రైతులకు రుణాలందించడంలో పరిస్థితి మెరుగ్గా ఉందన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాలిచ్చే విధానాన్ని కేంద్రం సరళతరం చేసిందన్నారు. కనుక ఎంఎస్ఎంఈని కూడా బ్యాంకర్లు ప్రోత్సహించాలన్నారు. పీఎం సూర్యఘర్ పథకం కింద ఈ ఏడాది 20 లక్షల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించాలన్నది తమ లక్ష్యమన్నారు చంద్రబాబు. ఎస్సీ ఎస్టీలకు 2 కిలోవాట్ల వరకు సోలార్ పరికరాలను ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయని, వాటికి బ్యాంకులు రుణాలిచ్చి సహకరించాలని కోరారు ముఖ్యమంత్రి. 5,40,000 కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని 2024-25 వార్షిక రుణ ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గత డిసెంబర్ నెలాఖరు వరకు 5,34,000 కోట్ల రుణాలు ఇచ్చామన్నారు. 99% లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. వివిధ శాఖల్లో జరిగిన అక్రమాలపై జరుగుతున్న విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలకు అవసరమైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా బ్యాంకులను కోరారు చంద్రబాబు.